హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనము మరొక ముఖ్యమైన అంశం కణత్వచం. కణత్వచం సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ఆర్ కణత్వచం అనేటటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అన్ని రకాలైనటువంటి జీవకణాలలో ఈ కణత్వచం అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. అన్ని రకాలైనటువంటి జీవకణాలు, సాధారణంగా జీవకణాలు ఏవి? జంతు కణాలు, వృక్ష కణాలు మరియు బ్యాక్టీరియా వంటి కణాలను మనము జీవకణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ జీవకణాలన్నిటిలో కూడా మనకు ఈ కణత్వచం అనేటటువంటి నిర్మాణాన్ని మనము గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా ఈ కణత్వచం సెల్ మెంబ్రేన్ అనేటటువంటి నిర్మాణాన్ని సాధారణంగా మనము జంతు కణాలలో అయితే వెలుపల వైపున మనము గుర్తించడం జరుగుతుంది. కణానికి వెలుపల వైపున ఒక పలుచని పొర ఉంటుంది, దాన్ని మనం కణత్వచంగా చెప్పుకుంటాం. అదేవిధంగా వృక్ష కణాలలో కణకవచంకు లోపల ఉన్నటువంటి పొరను మనము కణత్వచంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కణత్వచం. సో ఈ విధంగా మనము అన్ని రకాలైనటువంటి కణాలలో మనం ఈ కణత్వచం అనేటటువంటిది గుర్తిస్తాము. సాధారణంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత ఇన్ ద ఇయర్ 1950s, సాధారణంగా 1950s 1950వ దశకంలో మనము ఈ ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. సాధారణంగా 1950వ దశకంలో శాస్త్రవేత్తలు మానవునిలోని ఎర్ర రక్త కణాలు ఆర్బిసి, మానవునిలోని ఎర్ర రక్త కణాల నుంచి సేకరించినటువంటి కణత్వచం యొక్క నిర్మాణాన్ని ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించడం జరిగింది. సో ఈ పరిశీలనల ఫలితంగా మనము ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణాన్ని వివరంగా తెలుసుకోవడానికి ఎంతో ఉపకరించింది. సో ఇన్ ద ఇయర్ 1950s, the scientists are isolated the cell membrane from these red blood cells of human beings and observed under that microscope. These studies are revealed that to find out the detailed structure of this cell membrane. సో ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా మనకు ఈరోజు మనం కణత్వచ నిర్మాణాన్ని గురించి మరియు కణత్వచ విధుల గురించి ఎన్నో వివరాలను మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈ కణత్వచ నిర్మాణం ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో గుర్తించిన తర్వాత మనకు ఎన్నో విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అందులో ఈ ప్లాస్మా పొర లేదా కణత్వచాన్ని మనము ప్లాస్మా పొర అని కూడా అంటాం. సో ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేటటువంటి నిర్మాణము లిపిడ్లు అనేటటువంటి అణువులతో ఉంటాయనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. లిపిడ్లు అనేటటువంటి అణువులు ఉంటాయనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. టు ఫైండ్ అవుట్ ద సైంటిస్ట్ ద మేజర్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ దట్ సెల్ మెంబ్రేన్స్ ఆర్ లిపిడ్స్. ఈ విధంగా ఈ లిపిడ్ అణువులన్నీ కూడా సాధారణంగా మనకు 2 వరుసలలో ఉంటాయనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. సాధారణంగా లిపిడ్లు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయని,
ఈ లిపిడ్ యొక్క నిర్మాణాలు కూడా మనకు సాధారణంగా రెండు వరుసలలో ఈ లిపిడ్ అణువులన్నీ కూడా మనకు రెండు వరుసలలో అమరి ఉంటాయనేటటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించడం జరిగింది. సో ద లిపిడ్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ సెల్ మెంబ్రేన్స్ ఆర్ అరేంజ్డ్ ఇంటూ దట్ 2 layers ఆర్ వి కాల్ ఇట్ యాజ్ బైలేయర్. ఇది రెండు వరుసల నిర్మాణాన్ని కలిగి ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ బైలేయర్ స్ట్రక్చర్, ఈ రెండు వరుసల నిర్మాణంలో సాధారణంగా ఈ లిపిడ్ అణువులన్నీ కూడా రెండు రకాలైనటువంటి భాగాలను కలిగి ఉండడం గుర్తించారు. ఈ సాధారణంగా ఈ ప్లాస్మా పొరలో ఉన్నటువంటి లిపిడ్లు రెండు రకాలైనటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఒకటి ధ్రువ సంబంధమైనటువంటి ధ్రువ స్వభావం ఉన్నటువంటి పోలార్ హెడ్స్ అంటాం. ధ్రువ స్వభావం ఉన్నటువంటి అణువులుగాను మరియు అధ్రువ స్వభావం ఉన్నటువంటి టెయిల్స్, అధ్రువ స్వభావం ఉన్నటువంటి టెయిల్స్, తోకలు ఆర్ నాన్ పోలార్ టెయిల్స్ అనేటటువంటి స్వభావం, అంటే ధ్రువ స్వభావం ఉంటుంది, అధ్రువ స్వభావం రెండు కూడా మనకి ఈ లిపిడ్ మాలిక్యూల్లో ఉంటుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో ధ్రువ స్వభావం ఉన్నటువంటి పోలార్ హెడ్స్ అన్నీ కూడా అవతలి వైపుకు, అంటే అవుటర్ సైడ్కు, నాన్ పోలార్ అధ్రువ స్వభావం ఉన్నటువంటి తోకలన్నీ కూడా నాన్ పోలార్ టెయిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్సైడ్ దట్. సో మనకు ఈ పోలార్ హెడ్స్ ఉండేవన్నీ బయట వైపుకు, నాన్ పోలార్ టెయిల్స్ ఉండేవన్నీ లోపల వైపుకు అరేంజ్ అయి ఉంటాయి, అమరి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. సో ఈ విధంగా అధ్రువ స్వభావం ఉన్నటువంటి నాన్ పోలార్ టెయిల్స్ అనేటటువంటివి మధ్యలో అరేంజ్ అవ్వడం వల్ల వాటర్ అంతా కూడా మనకు కణంలో నుంచి బయటికి వెళ్లకుండా, బయట ఉన్నటువంటి వాటర్ అంతా కూడా లోపలికి రాకుండా మనకు ఈ నిర్మాణాలు అనేటటువంటివి ఉంటాయనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. సో ద నాన్ పోలార్ నేచర్ ఆఫ్ దీస్ హైడ్రోఫోబిక్ టెయిల్స్ ప్రివెంట్ ద aqueous movement of this water or aqueous movement of the cell. సో ఈ విధంగా మనకు ధ్రువ స్వభావం ఉన్నటువంటి పోలార్ హెడ్స్, సాధారణంగా ఈ పోలార్ హెడ్స్ వాటర్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫోబిక్ టెయిల్స్, వీటిని మనకు హైడ్రోఫోబిక్ నేచర్ అంటాం. ఈ హైడ్రోఫోబిక్ నేచర్లో మనకు వాటర్తో అంత యొక్క సారూప్యతను, అంటే వాటర్తో బంధాన్ని ఏర్పరచుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. సో వాటర్తో బంధాన్ని ఏర్పరచుకోవు ఇవి. సో ఇక్కడ ధ్రువ సంబంధమైనటువంటి అయితే పోలార్ హెడ్స్ అయితే వాటర్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనకు రెండు వరుసల్లో ఉన్నటువంటి లిపిడ్ అణువులన్నీ కూడా మనకు ధ్రువ స్వభావం ఉన్నటువంటి హెడ్స్ అన్నీ కూడా అవతల వైపుకు, అధ్రువ స్వభావం ఉన్నటువంటి టెయిల్స్ అన్నీ కూడా లోపలికి అమరి ఉంటాయనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. నెక్స్ట్, ఈ విధంగా ఉన్నటువంటి కణత్వచంలో లిపిడ్లతో పాటు సాధారణంగా మనకు కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లతో పాటు కొన్ని ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్లు అనేటటువంటి అణువులు కూడా ఉంటాయనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు తర్వాత పరిశోధనల్లో తెలుసుకోగలిగారు. He also found that the proteins and carbohydrates are also present in that bilayered membrane. ఈ bilayered membrane లో మనకు లిపిడ్ అణువులతో పాటుగా
ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అనేటటువంటి నిర్మాణాలను కూడా గుర్తించడం జరిగింది. సాధారణంగా ఈ లిపిడ్లు మరియు ప్రోటీన్ల యొక్క రేషియో, ఈ రేషియోలో కూడా మనకు చాలా తేడాలను గమనిస్తాం. సాధారణంగా ఈ లిపిడ్ బైలేయర్లో ఉన్నటువంటి లిపిడ్ అణువులు మరియు ప్రోటీన్ల అణువుల యొక్క నిష్పత్తి వేరువేరు కణాలలో, వేరువేరు కణత్వచాలలో వేరువేరుగా ఉంటుందనేటటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో ద రేషియో ఆఫ్ దట్ లిపిడ్ అండ్ ప్రోటీన్ కంపోనెంట్స్ ఆర్ ఆల్సో varies ఫ్రమ్ సెల్ టు సెల్ ఇన్ దట్ ఆర్గానిజం టు ఆర్గానిజం అనేటటువంటి విషయాన్ని సాధారణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఆర్బిసి నుంచి మనము ఈ మెంబ్రేన్ తీసుకున్నాం కాబట్టి మనము ఈ కణత్వచాన్ని, ఆర్బిసిలో కణత్వచాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే అందులో ప్రోటీన్లు 52% మరియు లిపిడ్స్ 40%. అంటే సాధారణంగా లిపిడ్లు 40% మరియు ప్రోటీన్స్ 52%గా మనము గుర్తించడం జరుగుతుంది. సో ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ RBC, the proteins is 52% and the lipids are 40%. The remaining carbohydrates and some other cholesterol is another type of fat which is present in that membranes. So ఈ విధంగా మనకు సెల్ membranes లో this is lipid, this is cholesterol, లిపిడ్ దీన్నే మనము కొలెస్ట్రాల్గా చెప్పుకుంటాం. సో సాధారణంగా మనకు ఈ కణత్వచంలో ఉన్నటువంటి ప్రోటీన్లను 2 రకాల ప్రోటీన్స్గా మనం గుర్తించడం జరుగుతుంది. సో కొన్ని ప్రోటీన్స్ ప్లాస్మా పొర యొక్క ఉపరితలం వైపున, ప్లాస్మా పొర యొక్క ఉపరితలం వైపున అంటే సర్ఫేస్ పైన ఉండడం జరుగుతుంది. వాటినే మనము పరిధీయ ప్రోటీన్లు లేదా సర్ఫేస్ ప్రోటీన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ సాధారణంగా మనకు త్వచం లోపలి వైపునకు పాక్షికంగా కానీ లేదంటే పూర్తిగా కానీ మనకు ఈ త్వచంలో లోపలి భాగాన ఉండడం జరుగుతుంది. వీటినే మనము అంతర్గత ప్రోటీన్లు లేదా ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటాం. అంతర్గత ప్రోటీన్లు లేదా ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. సో పరిధీయ ప్రోటీన్లన్నీ కూడా కణత్వచం యొక్క ఉపరితలంలో మరియు ఇంటిగ్రల్ ప్రోటీన్స్, అంతర్గత ప్రోటీన్లన్నీ కూడా కణత్వచం లోపలికి మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ పరిధీయ ప్రోటీన్లు మనము ఈజీగా బయటకు తీయవచ్చు. ఇట్ ఈస్ ఈజీలీ ఐసోలేటెడ్. అంతర్గత ప్రోటీన్లు, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఇట్ ఈస్ బరీడ్ ఇన్సైడ్ ద సెల్ మెంబ్రేన్స్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్స్. సో ఇవి ప్లాస్మా మెంబ్రేన్ లోపల మనకు లోపలికి అమరి ఉండడం వల్ల ఇది మనము ప్లాస్మా మెంబ్రేన్ నుంచి వేరు చేయడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐసోలేట్ దిస్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్. సో ఈ విధంగా మనము ఎక్స్ట్రాక్షన్ విధానాన్ని, అంటే ప్రోటీన్లను సేకరించే విధానాన్ని బట్టి మనం 2 రకాలైనటువంటి ప్రోటీన్స్ మనము ఈ కణత్వచంలో గుర్తించడం జరుగుతుంది. సో ఈ కణత్వచంలో ఈ ప్రోటీన్లతో పాటు మనకు కార్బోహైడ్రేట్ నిర్మాణాలు కూడా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ కార్బోహైడ్రేట్ నిర్మాణాలు కూడా ప్లాస్మా పొర యొక్క
అవతలి వైపున మనకు ఉండడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్. These carbohydrates are also present in outer surface of this plasma membrane or cell membrane. సో ఈ విధంగా కార్బోహైడ్రేట్లన్నీ కూడా మనకు కణం త్వచం యొక్క బయట వైపునకు ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము కణ త్వచ నిర్మాణాన్ని గుర్తించడం జరిగింది. ఇదే విధంగా మనము ఈ కణ త్వచాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో గుర్తించినప్పుడు చాలామంది సైంటిస్టులు, చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతాలలో ఫైనల్గా మనకు సింగర్ అండ్ నికాల్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టినటువంటి సింగర్ అండ్ నికాల్సన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కణత్వచం యొక్క నిర్మాణాన్ని చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల పరిశోధనలు జరిపి చాలా రకాలుగా మనకు చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అందరి యొక్క ఆమోదం పొందినటువంటి ఒక ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సింగర్ నికాల్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు 1972 సంవత్సరంలో ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అనేటటువంటి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా ప్రకారం కణత్వచంలో లిపిడ్ అనేటటువంటి నిర్మాణాలు 2 వరుసల్లో అమరి ఉంటాయని, ఈ 2 వరుసల్లో అమరి ఉన్నటువంటి లిపిడ్లు ఫ్లూయిడిటీ అంటే ప్రవాహ స్వభావాన్ని కలిగి ఉంటాయని, ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్లు, పరిధీయ ప్రోటీన్లు కావచ్చు, అంతర్గత ప్రోటీన్లు కావచ్చు, ఈ కణత్వచంలో వాటి యొక్క చలనం ఉంటుందనేటటువంటి విషయాన్ని గుర్తించారు. దీన్నే మనము లేటరల్ మూమెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ఈ ప్రోటీన్ అణువులు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేటటువంటి వాటికి మార్పు జరగడం వీళ్ళు సింగర్ అండ్ నికాల్సన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. ద సింగర్ అండ్ నికాల్సన్ వర్ ఐడెంటిఫైడ్ ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ దిస్ ప్లాస్మా మెంబ్రేన్. సో వీళ్ళు దానిలో ప్రోటీన్స్ అనేటటువంటివి లేటరల్ మూమెంట్, పార్శ్వ ప్రవాహం అనేటటువంటి జరిగి మనకు ప్రోటీన్లు వాటి యొక్క స్థలాన్ని మార్చుకుంటాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎన్ని సిద్ధాంతాలు వచ్చినప్పటికీ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేటటువంటి మోడలే మనకు ఇప్పటికీ ప్లాస్మా త్వచం లేదా కణత్వచం యొక్క నిర్మాణాన్ని వివరించడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మనకు కణత్వచం యొక్క నిర్మాణము. మనం ఒకసారి యొక్క కణం యొక్క విధులను కణత్వచం యొక్క విధులను మనం పరిశీలించినట్టయితే కణత్వచం సాధారణంగా ఫ్లూయిడిటీ అంటే ఏమి? ద్రవ ప్రవాహం. జనరలీ మనము ఫ్లూయిడ్ నేచర్ అని చెప్పుకుంటాం కాబట్టి మనకు ఫ్లూయిడిటీ అంటే ప్రవహించే స్వభావం ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్లాస్మా మెంబ్రేన్ కణత్వచం అనేటటువంటిది చాలా రకాలైనటువంటి విధులను నిర్వర్తిస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అందులో మొదటిది కణ విభజన, సెల్ డివిజన్. సాధారణంగా కణత్వచం అనేటటువంటిది కణ విభజన ప్రక్రియలో, సెల్ డివిజన్లో ఎక్కువగా మనకు ఇన్వాల్వ్ అవుతుంది. దీంతో పాటుగా కణ సంబంధాలను కలిగి ఉంటుంది. సెల్
సెల్ జంక్షన్స్ అంటే కణానికి కణానికి మధ్య పదార్థాలను రవాణా చేయడంలో ప్లాస్మా త్వచం యొక్క విధులు ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా ఎండోసైటోసిస్ అనేటటువంటి ప్రాసెస్లో కూడా మనకు ఈ కణత్వచం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎండోసైటోసిస్ అంటే ఏదైనా పదార్థాలు మనకు కణానికి దగ్గరగా వచ్చినప్పుడు కణంలోనికి తీసుకునేదానికి మనకు ఈ ఎండోసైటోసిస్ అనేటటువంటి ప్రాసెస్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి సెక్రిషన్స్ స్రావాలను బయటికి స్రవించడానికి స్రావాలను స్రవించుట. సో సెక్రిషన్. సో ఈ విధంగా మనకు కొన్ని రకాలైనటువంటి స్రావాలను బయటకి స్రవించడానికి సెక్రిషన్ ప్రాసెస్లో కూడా మనకు ఈ కణత్వచం అనేటటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ అండ్ ఇట్ formed into that cell junctions to transport of that materials, and this is are also involved in the process of endocytosis and it secretes some secretions from these cells. So వీటన్నిటితో పాటు పదార్థాల రవాణా జనరల్గా కణత్వచంను లేదా సెల్ మెంబ్రెన్ను లేదా ప్లాస్మా పొరను అర్ధ పారగమ్యత పొర లేదా సెమీ సాలిడ్ మెంబ్రెన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ సెమీ సాలిడ్ మెంబ్రెన్ సో భేదక పారగమ్యత పొర. సో ఇది కొన్ని పదార్థాలను మాత్రమే సెల్లోకి పంపించడం, కొన్ని పదార్థాలను మాత్రమే సెల్ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. So the semi-solid nature of that plasma membrane, they have play a major role in that transport of substances. సాధారణంగా మనకు సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా ఈ కణత్వచం లేదా సెల్ మెంబ్రెన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సాధారణంగా చాలా రకాలైనటువంటి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధ్రువ స్వభావం లేదంటే అధ్రువ స్వభావం లేదంటే న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అనేటటువంటి పదార్థాలు ఉంటాయి. సాధారణంగా ఈ న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా కణత్వచం ద్వారా ఎటువంటి శక్తి వినియోగం లేకుండా ప్లాస్మా పొర ద్వారా కణం లోపలి వైపుకు లేదంటే కణం లోపల నుంచి బయట వైపుకు రవాణా జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మనము నిష్క్రియ రవాణా అంటాం. నిష్క్రియ రవాణా అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ సాధారణంగా ఎటువంటి ఎనర్జీ అనేటటువంటిది అవసరం ఉండదు. దీన్నే మనము ప్యాసివ్ డిఫ్యూజన్ ఆర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా పిలుస్తాం. నిష్క్రియ రవాణా, ఇందులో ఎటువంటి ఎనర్జీ అవసరం ఉండదు. సాధారణంగా చిన్న చిన్న మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ సాధారణంగా ఈ నిష్క్రియ రవాణా ద్వారా మనకు ప్లాస్మా త్వచం ద్వారా లోపల ఉన్నటువంటి బయటికి రవాణా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు కొన్ని పోలార్ సబ్స్టెన్సెస్ అంటే ధ్రువ సంబంధమైనటువంటి మెటీరియల్స్ ప్లాస్మా పొర ద్వారా మనకు లోపలికి వెళ్ళడం జరగదు. It not allowed the polar substances directly through this plasma membrane. At that time, the plasma membrane, they have some of the carrier proteins. So, ఈ విధంగా మనకు కొన్ని క్యారియర్ ప్రోటీన్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ క్యారియర్ ప్రోటీన్స్ సహాయంతో మనకు
ఈ ధ్రువ సంబంధమైనటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ప్లాస్మా త్వచం ద్వారా కణం లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్నే మనము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్గా చెప్పుకుంటాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. తర్వాత కొన్ని చిన్న అయాన్లు మరియు కొన్ని మాలిక్యూళ్ళు సాధారణంగా సెల్ మెంబ్రేన్ ద్వారా కణత్వచం ద్వారా లోపలికి వెళ్ళవు. అదేవిధంగా ఈ నిష్క్రియ రవాణాలో సాధారణంగా ప్యాసివ్ డిఫ్యూజన్లో హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఏరియాకి సాధారణంగా మాలిక్యూల్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్కి వస్తాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి శక్తి అవసరం లేదు. నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. సో అందుకే మనం ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ నిష్క్రియ రవాణా అంటున్నాము. సో కొన్నిసార్లు వాటర్ కూడా ఈ విధంగానే మనకు సరఫరా అవుతుంది. కానీ వాటర్ను మనము సరఫరా అయ్యే విధానాన్ని మనము ఆస్మాసిస్ లేదా ద్రవాభిసరణ ప్రక్రియ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. ఆస్మాసిస్ ఆర్ ద్రవాభిసరణ ప్రక్రియ అనేటటువంటి ప్రక్రియ కూడా మనకు జరుగుతుంది. సో ఈ ద్రవాభిసరణ ప్రక్రియలో కూడా ఈ కణత్వచం అనేటటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా కొన్నిసార్లు తక్కువ కాన్సన్ట్రేషన్లో అంటే తక్కువ గాఢతో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కూడా మనకు సెల్కి అవసరం అవుతుంది. అలాంటప్పుడు తక్కువ గాఢత ఉన్న ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశానికి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ అనేటటువంటి అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కణత్వచం కూడా మనకు ఇలాంటి మాలిక్యూల్స్ని కొన్ని అయాన్స్ని కూడా ఈ విధంగా మనకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ పంపాలంటే మనకి ఇక్కడ ఎనర్జీ యొక్క అవసరం ఉంటుంది. సో ఈ ఎనర్జీ అవసరం ఉంటుంది కాబట్టి మనకు ఈ ఎనర్జీని కొద్దిగా యూటిలైజ్ చేసుకొని ఈ కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అనేటటువంటిది ఈ మాలిక్యూల్స్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మనము సక్రియ రవాణా అంటాం. సక్రియ రవాణా లేదా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సాధారణంగా ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సక్రియ రవాణా అనేటటువంటి ప్రాసెస్కు మనకు ఎనర్జీ అనేటటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఇక్కడ మనకు తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత ఉన్నటువంటి ప్రదేశానికి మాలిక్యూల్స్ యొక్క రవాణా అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు శక్తి అనేటటువంటిది అవసరం. ఈ శక్తి అనేటటువంటిది ఏటీపీ అనేటటువంటి ఫామ్లో మన బాడీలో ఉంటుందని తెలుసు. సో ఈ ఏటీపీ అనేటటువంటి ఎనర్జీ యూజ్ చేసుకొని మనకు మాలిక్యూల్స్ అన్నీ కూడా లో కాన్సన్ట్రేషన్ ఏరియా నుంచి హై కాన్సన్ట్రేషన్ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది త్రూ దిస్ సెల్ మెంబ్రేన్ ఆర్ కణత్వచం. సో ఈ విధంగా కణత్వచం అనేది మనకు ఈ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా మనకు కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే మనకు బయటికి పంపుతుంది, కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే లోనికి పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము కణత్వచం యొక్క విధులను పరిశీలించినట్టయితే కణ విభజనలో, కణ బంధాలను కలిగి ఉండడంలో, ఎండోసైటోసిస్లో, స్రావాలను స్రవించడంలో, తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ యొక్క అతి ముఖ్య లక్షణం సెమీ పర్మిబుల్ మెంబ్రేన్. ఇట్ ఈస్ ఎ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ మీన్స్ కొన్ని పదార్థాలను మాత్రమే సెల్ లోపలికి, కొన్ని పదార్థాలను మాత్రమే సెల్ బయటికి పంపించడం జరుగుతుంది. దాన్నే మనం సెమీ పర్మిబుల్ మెంబ్రేన్గా చెప్పుకుంటాం. ఈ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా మనకు ఈ విధంగా నిష్క్రియ రవాణా లేదంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్ లేదంటే క్యారియర్ ప్రోటీన్స్ ద్వారా, తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లేదా సక్రియ రవాణా ద్వారా మనకు ఈ పదార్థాలను
లోపలికి బయటికి ట్రాన్స్పోర్ట్ చేయడంలో మనకు ప్లాస్మా త్వచం యొక్క పాత్ర ఎంతగానో ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. సో ఇది మనకు కణ త్వచం యొక్క నిర్మాణము మరియు విధులు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.